ఆర్టీసీ బస్సులో చోరీకి గురైన 36 లక్షల రూపాయల కేసును 14 రోజుల్లోనే ఛేదించి ముగ్గురు నిందితులు అరెస్టు చేశారు పోలీసులు. 29,25,000 రూపాయల నగదును రికవరీ చేసి శభాష్ పోలీస్ అంటూ పట్టణ ప్రజలు పొగుడుతూ ఉండగా కేసును త్వరగా ఛేదించిన జడ్చర్ల పోలీసులకు జిల్లా ఎస్పీ నుంచి అభినందనలు పొంది రివార్డులు అందుకున్నారు. ఈ నెల 16th రోజు జూలై 16th రోజు మనకు మార్నింగ్ 11:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు ఎంజీబీఎస్లో ఎక్కి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి ఇక జడ్చర్ల పట్టణ కేంద్రంలో ఈ నెల 16వ తేదీన పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో 36 లక్షల రూపాయల నగదు చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. దామోదర్ అనే ట్రాన్స్కో ఉద్యోగి తన చెల్లెలి అవసరాల కోసం పీఎఫ్ సేవింగ్స్ డబ్బుల్లో మొత్తంగా 38 లక్షల రూపాయల మేర డ్రా చేసుకుని 36 లక్షల ఒక కవర్లో 2 లక్షల రూపాయలు మరొక కవర్లో పెట్టుకుని హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి పికెట్ డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో బయలుదేరి వెళ్ళి చెప్పారు. తన వద్ద ఉన్న డబ్బులు బ్యాగ్ని బస్సులో ఉన్న పై క్యాబిన్లో ఉంచాడు. ఇక ఆ క్రమంలో జడ్చర్ల పట్టణంలోని ఆర్టీసీ బస్సును బస్టాండ్లో విరామం కోసం నిలపడంతో అప్పటికే దామోదర్ బ్యాగులో ఉన్న డబ్బును గుర్తు తెలియని దుండగులు అపహరించడంతో జడ్చర్ల పోలీసులకు ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16th రోజు జూలై 16th రోజు మనకు మార్నింగ్ 11:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు ఎంజీబీఎస్లో ఎక్కి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్టాండ్లో చూసుకుంటే తనవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకొని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28th రోజు సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకొని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు. వీళ్ళ ఎంఓ అది. ఈ నెల 16th రోజు జూలై 16th రోజు మనకు మార్నింగ్ 11:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది.